నా పేరు ఎస్కే రషీదు, ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం జిల్లా కార్యదర్శిని. ఈరోజు కలెక్టర్ గారిని 2 విషయాల మీద కలవడం జరిగింది. అందులో ప్రధానంగా 2017లో ప్రారంభమైన మైనారిటీ గురుకుల పాఠశాల 5 జిల్లాలకి ఒకే ఒక గురుకుల పాఠశాల 15 కోట్లతో పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా నత్తనడకం సాగుతున్నాయి. కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే అక్కడ ప్రారంభించి దాంట్లోనే చదువుకునేదానికి, దాంట్లోనే హాస్టల్, అన్ని సౌకర్యాలు దాంట్లోనే పెట్టడం వల్ల పిల్లకాయలకి అలర్జీలు లాంటివి వస్తూ ఉన్నాయి. దీన్ని మిగతా 2 బిల్డింగ్లు కూడా ఏవైతే ఉన్నాయో, డార్మెంటరీ కానివ్వండి, మెస్ కానివ్వండి, లేదు ఉపాధ్యాయుల కోసం కడుతున్న రూములు కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా త్వరగా ప్రారంభించాలి అనే విషయాన్ని ఒకటి తీసుకెళ్ళాము. రెండోది, జిల్లాలో వక్ఫ్ బోర్డు భూములు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అన్యాక్రాంతం జరుగుతూనే ఉన్నాయి. అన్యాక్రాంతం కాకుండా వాటి మొహాన కనీసం ఒక సూచిక బోర్డులు, ఇది వక్ఫ్ బోర్డు భూమి, దీన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు శిక్షార్హులు అనే బోర్డులు పెట్టితే కొద్దిగా ఉపయోగం పడుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉండే 18 ఎకరాలు ఇది వక్ఫ్ బోర్డు భూమి కాదు, ఇది ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ భూములు ఇవి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు భూములు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే వస్తాయి అనే నమ్మకాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఆ మసీదులు, ఆ దర్గాలు భూములు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఈ 2 విషయాల మీద కలెక్టర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం నెల్లూరు జిల్లా కమిటీ నుంచి.